మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాడు. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులకలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈరోజు చూడని బిడ్డలు, ఈ గడియ చూడని బిడ్డలు, ఈ సమయం చూడని బిడ్డలు ఎంతోమంది లోక ప్రయాసం నుంచి వారు విడుదల పొందుకున్నా కానీ దేవుడు తన ఉచితమైన కృప చేత నీకు నాకు సమయాన్ని ఇస్తూ మనల్ని సజీవ లెక్కలు పెడుతున్న దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనలో దేవునికి ఏదైతే ఇష్టం లేదో అవన్నీ తీసుకోవడానికి దేవుడు నీకు నాకు సమయం ఇస్తూ మనల్ని సజీవ లెక్కలు పెడుతూ ప్రతి హృదయకాలం దేవుడు మనల్ని జ్ఞాపకము చేసుకుంటూ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి సమయాన్ని ఇస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకొని దేవుని కనపరిచి దేవుని మహిమపరచవలసిన సమయము అని జ్ఞాపకము చేసుకోవాలి. నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని కూడా మరవకూడదని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. దేవుని కృప వలనే మనం ఇంతవరకు సజీవ లెక్కలో ఉన్నాము. మన కుటుంబంలో దీవించబడ్డాయి, ఆశీర్వదించబడ్డాయి, మన ఉద్యోగాలు దీవించబడ్డాయి అంటే దేవుని కృప వలనే. ఉద్యోగాలు కూడా దేవుడు దీవించి ఆశీర్వదించాడు. రాకపోకలంతా కూడా దేవుడు కాపాడి దేవుడు దీవించి ఆశీర్వదించిన విధానాన్ని జ్ఞాపకము చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. హృదయ కలం 22 దావీదు కీర్తన 23 వచనం నుంచి 31 వచనం వరకున్న వాక్య భాగాన్ని హృదయ కలం ధ్యానించబోతా ఉన్నాము. 22 దావీదు కీర్తన 23 వచనం నుంచి 31 వచనం వరకున్న వాక్య భాగాన్ని హృదయ కాలము ధ్యానించబోతా ఉన్నాము. ఈ లుక్డ్ ఫార్వర్డ్ టు ద ఫ్యూచర్ డే వెన్ గాడ్ వుడ్ బి రూల్ ఓవర్ ది ఎంటైర్ ఎర్త్. ముందు చూస్తున్నట్టయితే దేవుడు సృష్టికర్త అయిన దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈరోజు కూడా కృపా గడియలో మనం ఉన్నాము. దేవుడు మనల్ని కూడా పరిపాలిస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. He looked forward to the future, the day when God would be rule over the entire earth. నిజమే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆ రోజు నుంచి సృష్టి ఆరంభం నుంచి మొదలుకొని ఈ సంవత్సరము ఈ దినము వరకు కూడా దేవుడే సృష్టికర్త అయి ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. యేసు ప్రభు తప్ప వేరే మార్గము లేదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం ప్రకారం తెలియజేసిన ప్రకారం యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనము, యేసు నేనే మార్గము సత్యము జీవమును, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి యొద్దకు రాడు అనే మాట జ్ఞాపకము చేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం పరలోక రాజ్యము చేరబడాలి అంటే మనం సజీవ లెక్కలు ఉన్నప్పుడే, బ్రతికి ఉన్నప్పుడే యేసయ్యని సొంత రక్షకుడుగా అంగీకరించుకొని యేసయ్య మార్గంలో మనం జీవించినప్పుడు, యేసయ్య చెప్పిన వాక్యానుసారంగా మనం వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని అనుసరించి జీవించినప్పుడే నిత్య పరలోక రాజ్యానికి వెళ్తామన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. 22 దావీదు కీర్తన 23 వచనం చూసినట్టయితే, యెహోవా యందు భయభక్తులు గలవారు ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా, మీరు ఆయనను గణపరచుడి. ఇజ్రాయేలు వంశస్థులారా, మీరందరూ ఆయనకు భయపడి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవునిని గణపరిచి దేవునిని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలి. మనం ప్రతి హృదయకాలము దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని సజీవ లెక్కలు పెడుతున్న విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునిని గణపరిచి దేవునిని మహిమపరిచి దేవుడు చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని గణపరిచే బిడ్డలుగా మనం ఉండాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. యెహోవా యందు భయభక్తుల వారలారా, ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా, మీరందరూ కూడా ఆయనను గణపరచుడి. ఇజ్రాయేల్ వంశస్థులారా, మీరందరూ కూడా ఆయనకు భయపడి ఆయన బాధపడిన వాని బాధను తునీకరించలేదు. దానిని చూచి ఆయన అసూయపడలేదు, కానీ అతనికి తన ముఖము దాచలేదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభు ఒక శిలువ మరణాన్ని గురించి 22 దావీదు కీర్తనలో మనం ధ్యానిస్తూ ఉన్నాము. 22 దావీదు కీర్తన అంతా కూడా యేసు ప్రభు ఒక శిలువ మరణాన్ని సాదృశ్యంగా మనకు చూపెడుతుంది. 22 దావీదు కీర్తన కొన్ని సంవత్సరముల క్రితం యేసు ప్రభు జన్మించక ముందే
ఈ కీర్తన రాయబడి ఉన్నది. యేసు ప్రభు ఆ శిలువ మరణంలో ఇలా సన్నివేశాలన్నీ కూడా ఇవన్నీ కూడా నెరవేర్చబడి ఉన్నాయి. యేసు ప్రభు 2024 సంవత్సరముల క్రితము ఈ లోకంలో జన్మించి 33.5 సంవత్సరంలో జీవించి 3.5 సంవత్సరములు పరిచర్య చేసి చివరిలో ఆ శిలువ మరణంలో జరుగుతున్న సన్నివేశాలన్నీ కూడా 22 దావీదు కీర్తనలో మనకు జ్ఞాపకము చేయబడతా ఉన్నాయి. ఈ ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడి ఉన్నాయి. మనం చివరిలో యేసు ప్రభు రాకడ కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాము. అది కూడా సమీపంగా ఉన్నది. అది కూడా త్వరలో ఆ రాకడ కూడా రాబోతున్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే వాక్యం తెలియజేస్తుంది, ఆయన బాధపడిన వాని బాధను తునీకరించలేదు. ఆయన బాధపడిన వాని బాధను తునీకరించలేదు. తనను చూచి ఆయన అసూయపడలేదు. అతనికి తన ముఖము దాచలేదు. వాడైనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. యేసు ప్రభు ఆ శిలువ ప్రయాణంలో, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించు అని యేసు ప్రభు పలికిన మాట, తనను హింసించిన వారి కొరకు, తనను గాయపరిచిన వారి కొరకు, తనను బాధపరిచిన వారి కొరకు, కొరడాలతో యేసేని కొట్టిన వారిని చూసి యేసే పలికిన మాట, తండ్రి వీరిని క్షమించు, వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించు అని యేసు ప్రభు ఆ శిలువలో పలికిన మాట. ఈ కాలం కూడా అదే క్షమాపణ మనకు కూడా దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. నువ్వు ఎక్కడ ఉన్నా యేసయ్యా నా పాపంలో క్షమించు అంటే నీ పాపాలు క్షమించడానికి యేసే సిద్ధంగా ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, వారు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. యేసు ప్రభుకు మొరపెట్టినప్పుడు ఎవరైనా కానీ, క్రైస్తత్వం అనేది ఒక కులము కాదు, ఒక మతము కాదు. జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి. కేవలము మనం క్రైస్తవులుగా మనం రక్షణ పొందుకుంటామని కాదు, కానీ సర్వలోకానికి, సర్వ సృష్టికి నిజమైన దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తే. ఆయన దగ్గరికి ఎందరైతే వస్తారో ఎవరిని కూడా తునీకరించడు, ఎవరిని కూడా ఒట్టి చేతులతో పంపడు. ఎవరైనా వచ్చి యేసయ్యా నా పాపంలో క్షమించు, నేను పాపిని ప్రభువా అని ప్రార్థన చేసినట్టయితే యేసయ్య క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. క్రైస్తత్వం అనేది ఒక కులము కాదు, మతము కాదు, సర్వలోకాన్ని రక్షించడానికే యేసయ్య ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని 25వ వచనము, మా సమాజంలో నీ గురించి నేను కీర్తన పాడెదను. యేసు ప్రభు గురించి మనము ఈ యొక్క సమయంలో వాక్యము తెలియజేసిన ప్రకారము సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని యేసే చెప్పిన మాటని జ్ఞాపకం చేసుకుంటూ, ప్రతి ఒక్కరి బాధ్యత ఉన్నదే. స్వార్థ విస్తరించబడాలి. మనము నడుము కట్టుకొని వాక్యము ప్రకటించే బిడ్డలుగా మనం ఉండాలి, లేదా పంపే వారిని బలపరిచే బిడ్డలుగా ఉండాలి. మనం వెళ్ళలేకపోతే వెళ్ళేవారినైనా బలపరిచి వాక్యము విస్తరింపచేయబడేలాగా మన వంతు మనం కృషి చేయాలనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన యందు భయభక్తులు గల వారి ఎదుట నా మొక్కుబడులను నేను చెల్లించదను. ఆయన యందు భయభక్తుల వారి ఎడల గలవారి ఎదుట నా మొక్కుబడులను చెల్లించదను. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుడు చేసిన మేళ్లను ప్రతిరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. భయంకరమైన దినాలలో మనం ఉన్నాము. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని భయంకరమైన స్థితిలో ఇంట్లో నుంచి మనిషి బయటికి వెళ్తే సాయంకాలము తిరిగి క్షేమంగా వస్తాడో లేడో తెలియని భయంకరమైన స్థితిలో ఒకరి పట్ల ఒకరు పగలు పెట్టుకొని, ఒకరి పట్ల ఒకరు భయంకరమైన అసూయ పెట్టుకొని, అది తల్లిదండ్రుల విషయమే కావచ్చు, పిల్లల విషయమే కావచ్చు, ఒకరి పట్ల ఒకరు కోపాలు పెంచుకొని ఒకరినొకరు చంపుకునే భయంకరమైన దినాలను మనం ఉంటుండగా, సృష్టికర్త అయిన దేవాది దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దీనులు భోజనం చేసి తృప్తి పొందుదురు, యెహోవాను వెతుకువారు ఆయనను స్తుతించెదరు. మీ హృదయంలో తప్పరిల్లిని నిత్యము బ్రతుకును. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రతి ఒక్కరు కూడా అందుకే అంటారు కదా, 100వ కీర్తనలో చూసినట్టయితే, కీర్తనలు సామ్స్ 100లో చూసినట్టయితే
సమస్త దేశస్థులారా యెహోవాను ఇష్టాధారి చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించడి, గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవా దేవుడని తెలుసుకొనండి. యెహోవా దేవుడని తెలుసుకొనండి. దేవుడే సృష్టికర్త అయిన దేవాతి దేవుడే నిజమైన దేవుడు. ఆయన తప్ప వేరే మార్గం లేదు. ఏ మనుష్యుడు కూడా ఎవరి పాపములను క్షమించలేడు. ఏ నదిలో మునిగినా నీ పాపాలు క్షమించబడవు. ఎక్కడ పోయి ఎన్ని యాత్రలు చేసినా, ఎంత ధనము నువ్వు ఖర్చు పెట్టినా కానీ మోక్షము, రక్షణ అనేది నీకు రాదు. నువ్వు యేసే దగ్గరకు వచ్చినప్పుడే నువ్వు రక్షించబడతావు. యేసే దగ్గరకు వచ్చి నీ నోటితో నీ పాపాలు ఒప్పుకున్నప్పుడే నువ్వు రక్షించబడతావు. అప్పటి వరకు నీకు రక్షణ రాదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాం. దీనులు భోజనం చేసి తృప్తి పొందుదురు, యెహోవా వెతుకువారు ఆయనను స్తుతించుదురు. మీ హృదయములను తప్పరిల్లి నిత్యము బ్రతుకును. బుద్ధి గదంతుల వరకు నివాసులారా జ్ఞాపకము చేసుకొని యెహోవా తట్టు తిరుగురి. అన్యజనులు, వంశస్థులందరూ కూడా నీ సన్నిధికి నమస్కారము చేసేద్దరు. సృష్టి అంతా కూడా, ప్రపంచమంతా కూడా ఈరోజు వెతుకుతున్నా ఉన్నారు. చాలామంది ప్రజలు మోక్ష మార్గం గురించి వెతుకుతున్నారు, పరలోక రాజ్యం గురించి వెతుకుతున్నారు. ఎవరు మా పాపములను క్షమిస్తారు? ఎక్కడ పోతే పాపాలు క్షమించబడతాయి? ఎన్నో యాత్ర వెళ్తూ ఉంటారు. ఎంతోమంది ఆ ఒక నదులలో మునిగినప్పుడు మా పాపాలు పోతాయని వారు అలా అనేక మంది ప్రజలు ఆ రీతిగా చేస్తూ ఉన్నారు. కానీ ఎవరి పాపములు కూడా క్షమించబడవు. ఆ రీతిగా చేస్తే పాపం చేసి నీళ్ళలో మునిగితే పాపాలు పోతాయా? దేవుడుకు అధికారం ఉన్నది. దేవునికి సర్వ అధికారాలు ఉన్నాయి. ఆయన తప్ప వేరే మార్గం లేదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. బూది గదంతులు నివాసులారా జ్ఞాపకం చేసుకొని యెహోవా తట్టు తిరగాలి. దేవుని తట్టు తిరిగినప్పుడే మన పాపాలు క్షమించబడతాయి. దేవుని తట్టు మన హృదయంలో ధ్యానంలో ఉన్నప్పుడే మన పాపాలు క్షమించబడతాయి. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని క్షమించినప్పుడే నీ పాపాలు పోతాయి. నువ్వు బ్రతుకు దినంలన్నీ కూడా కృపావక్షంలో నీ వెంట వచ్చిన చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసము చేసేదను అనే మాట, దేవుడు చెప్పిన మాటల ప్రకారము వాక్యానుసారంగా నిన్ను కట్టుకొని వాక్యానుసారంగా జీవించినప్పుడే ఈ లోకంలో మనమందరం కూడా ఒకానొక సమయంలో ఈ లోక ప్రయాణంలో ఎక్కడో అక్కడ మనం ఈ ప్రయాణము వదిలివేయాల్సిందే. ఏ మానవుడు కూడా శాశ్వత కాలము ఈ లోకంలో జీవించాడు. రాజులే కానీ, ప్రధానమంత్రులే కానీ, రాష్ట్రపతులే కానీ, దేశంను ఏలిన ఎంతోమంది రాజులు ఈరోజు లేరు. వారు ఈ లోకంలో వారు కొన్ని సంవత్సరంలో జీవించిన తర్వాత ఈ లోక ప్రయాసం నుంచి వారు విడుదల పొందుకొని వెళ్ళిపోయినారు. మనం కూడా వెళ్ళిపోవాల్సిందే. శాశ్వత కాలము మనం ఇక్కడ ఉండేవారము కాదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతకాలం ఉంటామో మనకు తెలియదు. ఈ దినము చివరి దినమే కావచ్చు, రేపటి దినమే చివరి దినము కావచ్చు. కొన్ని నెలల తర్వాత మన జీవితంలో ఒక దినం మనం వెళ్ళిపోవాల్సి వస్తుంది. కొన్ని సంవత్సరాల తర్వాతనైనా కానీ వెళ్ళిపోవాల్సి వస్తుంది. కానీ వెళ్ళిపోయే ముందు రక్షణ అనుభవం నీకు కలిగి ఉన్నదా లేదా? నీ జీవితం ఎలా ఉన్నది? ఎలా బ్రతుకుతున్నావో ఒక్కసారి నేను పరిశోధించుకో. అనేక ప్రజలను నువ్వు మోసం చేయగలవచ్చు, నీ కుటుంబంని మోసం చేయవచ్చు, నీ సొంత వారిని నువ్వు మోసం చేస్తున్నావేమో. సృష్టికర్త అయిన దేవుని నేను మోసము చేయలేవు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. బూది గదంతులు నివాసులు జ్ఞాపకము చేసుకొని యెహోవా తట్టు తిరుగుదురు. అన్యజనులు, వంశస్థులందరూ కూడా నీ సన్నిధికి నమస్కారము చేస్తున్నారు. రాజ్యము యెహోవాదే, అన్యజనులలో ఏలువాడు ఆయనే. దేవుడే సృష్టికర్త అయిన దేవాది దేవుడు. యేసయ్య మనకు దేవుడుగా ఉన్నాడు. అందుకే వాక్యం అంటుంది రాజ్యము యెహోవాదే. ఈ ప్రపంచమంతా కూడా దేవునిదే. మనం ఒట్టి చేతులతో వచ్చాము, ఒట్టి చేతులతో ఈ లోకం నుంచి వెళ్ళిపోవాల్సిందే. ఎవరం కూడా ఏమీ కూడా తీసుకొని పోలేము. ఇది మనందరికీ తెలిసిన మాటనే. తల్లి గర్భంలో నుంచి ఒట్టి చేతులతో నువ్వు ఏ రీతిగా వచ్చావో తిరిగి నువ్వు నీ ప్రయాణాన్ని ముగించుకొని నువ్వు ఒట్టి చేతులతో వెళ్తావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. భూమి మీద వరదలిచ్చిన వారందరూ కూడా
అన్నపానములను పుచ్చుకున్న వారు నమస్కారం చేసెదరు. తమ ప్రాణమును కాపాడుకొనలేక మట్టి పాలుగా వారందరూ కూడా ఆయన సన్నిధిని మోకరించెదరు. ఒకని సంతతి వారు ఆయనని సేవించెదరు. రాబోయే తరంలో వారు ప్రభువుని గురించి వివరించెదరు. వారు వచ్చి ఆయన దీన ఆయనను దీన్ని చూసి పుట్టబోయే ప్రజలకు కూడా తెలియజేస్తురు. ఆయన నీతి వారికి ప్రచురించెదరు. రాబోయే ప్రజలకు కూడా, ఈ భూమి మీదకి రాబో వారు కూడా దేవుని ఘనపరచాలి, దేవుని మహిమపరచబడాలి అంటే మన జీవితాలు చాలా ప్రాముఖ్యమైనది. మనం జీవించే విధానం చాలా ప్రాముఖ్యమైనది. అయ్యో, నేను ఇలా జీవిస్తే ఏమవుతుంది, నా జీవితము నా ఇష్టము, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను, లోకానుసారంగా జీవిస్తాను అని నువ్వు నిర్ణయాలు తీసుకుంటే నీ తర్వాత రాబోయే నీ తరము కానీ వారికి ఏమి నువ్వు చూపెడుతున్నావు ఒకసారి ఆలోచించండి. ఒక వంశము దేవుని ఆరాధించినప్పుడు, వచ్చే వంశము దేవుని ఆరాధించాలంటే మన జీవితాల్లో ఒక సాక్ష్యంగా ఉన్నప్పుడే రాబోయే తరాల వారు కూడా దేవుని ఆరాధించగలుగుతారు. మనము ప్రకటించకపోతే రాబోయే వారికి ఎవరు సువార్త ప్రకటిస్తారు? జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు ప్రకటిస్తారు? నీవు నేనే కదా. మన జీవితాలు ఈరోజు మనం యథార్థంగా సత్యంగా జీవిస్తే నెక్స్ట్ జనరేషన్లో వచ్చే ప్రజలు, ఈ లోకంకి ఈరోజు రాని ఆ ఒక జనము రేపటి దినాన ఆ జనము ఈ లోకంకు వచ్చినప్పుడు మన బ్రతుకులే ఒక సాక్ష్యం కావాలి. మన జీవిత విధానమే వారి యొక్క అడుగులకు ఒక బాట కావాలి అంటే ఈరోజు మనము దేవుని కొరకు జీవించాలి. దేవుని కొరకు జీవించి వారి జీవితాలు ఎంతమంది అయితే దేవుని కొరకు జీవించారో వారి జీవితాలన్నీ కూడా ఈరోజు కూడా మనకు సాక్ష్యాలుగా వినబడతా ఉన్నాయి. ఎంతోమంది మిషనరీస్ ఈ లోక ప్రయాసంలో వారి దేవుని కొరకు జీవించి, వాక్యానుసారంగా జీవించి వారి జీవితాలు దేవుని కొరకు నిలబడిన వారందరి జీవితాలు ఈరోజు మనకు మిషనరీ యొక్క జీవితాలు మనకు కనబడతా ఉన్నాయి. వారు ఈరోజు లేకున్నా కానీ వారి జీవితాలు మనకు కనబడుతున్నాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నారు. ఇరుదే కాలము ఒక మిషనరీ గురించి కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. విలియం టెండల్ గురించి మీ గురించి మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. మరి క్రీస్తు శకము మనం చూస్తున్నట్టయితే మరి 1495 సంవత్సరంలో జన్మించాడు. మరణము చూసినట్టయితే 1736 అక్టోబర్. మరి ఎప్పుడు జన్మించాడో అది తెలియదు, కానీ తన జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాడు. టెండల్ మరి నూతన నిబంధనాన్ని గ్రీక్ భాషలో చదివి ఆ గ్రంథంను చదివినప్పుడు అతనికి కాదు కానీ మనసును ఒక శక్తి కాక హృదయంలో ఒక మార్పు కలుగజేశాను. మరి ఎప్పుడైతే విలియం టెండల్ గారు తన జన్మించిన తారీఖు మనకు తెలియదు, కానీ తన జీవితము చాలా విలువైనది. మరి నూతన నిబంధనాన్ని మరి దాన్ని ప్రింట్ చేయడానికి ఎంతో కష్టపడ్డాడు. ఆ కాలంలో ఆ సమయంలో బైబిల్ అనేది ఎవరి దగ్గర ఉండేది కాదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి అయితే ఆ దినంలో బైబిల్ గ్రంథము వస్తువులు చదవకూడదని చట్టము కలదు. ఆ సమయంలో ఎవరు కూడా బైబిల్ చదవకూడదు, ఎవరు కూడా మరి బైబిల్ బోధించకూడదు. అలా దినంలో ఉన్నప్పుడు కొంతమంది వారి పిల్లలకు మరి ప్రభు నేర్పిన ప్రార్థన 10 ఆజ్ఞలు తమ పిల్లలకు ఇంగ్లీష్లో మరి నేర్పినప్పుడు మోపబడిన 7 వ్యక్తులను కఠినంగా కొట్టి కాల్చి చంపేశారు. మరి ఆ సమయంలో బైబిల్ అనేది ఎవరి దగ్గర ఉండేది కాదు. బైబిల్ చదవకూడదు, బైబిల్ చదివితే నేరము అనే ఒక చట్టం ఉన్నది. ఆ సమయంలో కొందరు మరి వారి బిడ్డలకు మరి ప్రభు నేర్పిన ప్రార్థన 10 ఆజ్ఞలు నేర్పించినప్పుడు వారిని కొట్టి వారిని చంపివేశారు. అలాంటి దినాలలో విలియం టెండల్ గారు ఉంటున్న సమయంలో ఎలాగైనా కొత్త నిబంధన అందించాలని తన జీవితంలో ఆ ఒక ప్రారంభించినప్పుడు అనేక సమస్యలు వచ్చాయి. కొన్ని సందర్భంలో ఆ ప్రాంతాన్ని వదిలేసి వెళ్ళవలసి వచ్చింది. కొన్ని సమయంలో మరి జైలు శిక్ష కూడా అనుభవించున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి
ఆ సమయంలో అతడు మరి జైలు శిక్ష కూడా అనుభవించి ఆ తర్వాత చివరికి మరి బైబిల్ ముద్రించడానికి తను చేసిన ప్రయాసంలో అతడు వరదిల్లున్నాడని సత్యాన్ని జ్ఞాపకం కోసుకోవాలి. చివరికి 1536 అక్టోబర్లో ఒక శుక్రవారంలో ఒక చీకటి బలము నుండి అతనికి వెలుపలికి తీసి గొంతు పిసికి అతని శరీరం అంతా కూడా మరి దహించారు. అతడి చివరి మాటలు, ప్రభువా ఇంగ్లాండ్ రాజు నేత్రములు తెరువుము. చివరి మాటలు, ప్రభువా ఇంగ్లాండ్ ఒక రాజు యొక్క నేత్రములు మరి తెరువు అని దేవునికి ప్రార్థించినట్టుగా చూస్తూ ఉన్నాము. ప్రియ దేవుని సగ్గమా దేవుని ప్రజలారా, ఆ సమయంలో మరి చూసిన టెండల్ తన చనిపోటుకు 10 సంవత్సరముల ముందు నేను తర్జుమా చేసిన కొత్త నిబంధన గ్రంథమును కాల్చివిరు, ఒకరోజు నన్ను కూడా కాల్చెదరు, అయినా నేను ఈ నూతన నిబంధన గ్రంథంను తర్జుమా చేయడంలో నా పని మానను అనెను. ఎలాగైతే నన్ను చంపేస్తారు, ఈ నూతన నిబంధనం అన్నది ఈ న్యూ టెస్ట్మెంట్ బైబుల్ని నేను ముద్రిస్తున్నప్పుడు నన్ను ఎలాగనే మీరు చంపుతారు, అయినా కానీ నేను ఈ బైబిల్ ముద్రిస్తానని తను నిర్ణయించుకున్నాడు. ప్రియ దేవుని టెండల్ చనిపోయిన తర్వాత కొన్ని సంవత్సరముల తర్వాత ఇంగ్లాండ్ సాధారణ ప్రజలు కూడా వారి సొంత భాషలో బైబిల్ కలిగి ఉండి మార్గం ఏర్పడింది. టెండల్ బైబిల్ని 90% మరి పదములను వద్ద సంవత్సరముల తర్వాత వెలువడిన కింగ్ జేమ్స్ తర్జనంలో కూడా మరి కనబడినది అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. క్రైస్తవత సాక్షిగా క్రీస్తు తెచ్చుటకు కంటే ఆయన కొరకు క్రీస్తుని తెచ్చుకుంటే అంటే ఆయన కొరకు మరణించడం ఎంతో ఎన్నుక చేసుకున్నాడు. దేవుని రాజ్యము విస్తరించి చేయుటకు ప్రాణంను కూడా అర్పించి తెగించాడు. క్రైస్తవ సాక్ష్యంలో ఘోరమైన శ్రమ భరించి మరణం వరకు నమ్మకంగా ఉండెను. ఆమేన్. మరణం వరకు నమ్మకంగా ఉన్నాడు. న్యూ టెస్ట్మెంట్ బైబిల్ని ముద్రించి ఉన్నాడు. వాక్యము కొరకు నిలబడి ఉన్నాడు. వాక్యాన్ని అంగీకరించాడు. రక్షణ అనుభవం పొందుకున్నాడు. ప్రియ దేవుని సగ్గమా దేవుని ప్రజలారా, మనం చూసినట్టయితే అనేక శ్రమల మధ్య బైబిల్ని ఆంగ్లంలోనికి తర్జుమా చేసి అనేకులకు అందినట్టు చేశాను. చివరికి అతసాక్షిగా మరి అతన్ని కొట్టి హింసించి చంపివేశారు. దేవుని కొరకు నిలబడ్డాడు. వాక్యం కొరకు నిలబడ్డాడు. న్యూ టెస్టిమెంట్ ముద్రించి అనేకులకు జీవ గ్రంథాన్ని అందించాడు. ఈరోజు అతను లేకున్నా కానీ అతని జ్ఞాపకం చేసుకుంటున్నాము విలియం టెండల్ని. అంటే దేవుని కొరకు జీవించిన వారు, వాక్యానుసారంగా జీవించిన వారు చనిపోయినా కానీ ఎప్పుడూ బ్రతికే ఉంటారు. వారి సాక్ష్యం అనేది ఎప్పుడు నిలిచి ఉంటుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం దేవుని కొరకు జీవించినప్పుడు మనం చనిపోయినా కానీ మనం బ్రతికే ఉంటాము. మన సాక్ష్యము అనేక ప్రాంతాలకు వెళ్తుంది అన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేసే విలియం టెండల్ గారు మరి జన్మించిన సమయము ఆ డేట్ లేదు, మరణించిన సమయము డేట్ లేదు, కానీ అతడు దేవుని కొరకు నిలబడి ఉన్నాడు. వాక్యం కొరకు నిలబడి ఉన్నాడు. న్యూ టెస్ట్ ముద్రించడంలో అనేక శ్రమలు, అనేక కష్టాలు పొందుకున్నాడు. చివరికి సాక్షిగా మరణించి దేవుని కొరకు నిలబడి ఉన్నాడు. మనం కూడా దేవుని కొరకు నిలబడదాము. మన సాక్ష్యము, మనం చనిపోయినా కానీ మన సాక్ష్యము సజీవులకులో ఉంటుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తున్న మాటలను దేవుడు దయకాలము మీ హృదయాలను దీవించి ఆశీర్వదించి ఫలింపచేయుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధుల దేవ, మరి 22వ కీర్తన నర ప్రభా వారి తండ్రి హృదయ కాలము ధ్యానించుచుండగా మాతో మాట్లాడిన దేవ, 23వ వచనం నుంచి 31వ వచనం వరకు వాక్య భాగంలో నాయన మాతో మాట్లాడి మనల్ని బలపరిచి, అవును తండ్రి, సమస్త దేశంలో ప్రపంచాన్ని ఈరోజు కూడా కృపా గడియలోనే నీ ఆధీనంలో ఉన్నదని నాయన ప్రభా తెలియజేసినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న తండ్రి. వాక్య బిడ్డలు కూడా వాక్యానుసారంగా వారి కట్టుకొని వాక్యానుసారంగా జీవించడానికి నీ కృపతార సాయం చేయండి తండ్రి. హృదయ కాలం విలియం టెండల్ మా మధ్యలో పెట్టి తండ్రి తన సాక్ష్యము ద్వారా మాతో మాట్లాడి వాళ్ళని బలపరిచినందుకు నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. నీ కొరకు జీవించి నీ కొరకు చనిపోయిన వారు ఎప్పుడు చనిపోరు నాయన ప్రభా. ఎప్పుడు కూడా వారు సజీవులకులో ఉంటారు. ఎప్పుడు వారు బ్రతికి ఉంటారు. వారి జీవితము అనేకులకు
మరి సాక్ష్యంగా ఉంటుందనే సత్యం ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచినందుకు వందనములు. తండ్రి ఈ రోజంతా కూడా మనల్ని కాపాడండి. మా దేశ ప్రజలను కాపాడండి. దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులను కాపాడండి. మంచి పరిపాలన ప్రజలను అందించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే యేసయ్యా, నీ బిడ్డలు పరిచర్య చేసిన ప్రతి సేవకుని సేవకురాలను దీవించి ఆశీర్వదించి ఈ రోజంతట్లో కూడా మీ కృపలో మనల్ని బలపరిచి దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకు మన కుటుంబంలో తోడై నీడైండును గాక. ఆమేన్.